తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై మీనాక్షి నటరాజన్ ముఖ్య నేతలతో చర్చించనున్నారు. కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక వివాదం, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇష్యూ, తుంగతుర్తి వివాదం, జకిడి శ్రీచరణ్ రెడ్డి ఇష్యూపై కూడా మీనాక్షి నటరాజన్ పార్టీ రాష్ట్ర నేతలతో మాట్లాడనున్నారు. అలాగే సర్ ప్రక్రియపై మీనాక్షి నటరాజన్ అవగాహన కల్పించనున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ చేరుకోనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్య నేతలతో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కాంగ్రెస్ బ్యూరో చీఫ్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేరుకున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మరికొద్దిసేపట్లోనే సర్ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంపై ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు కూడా అబ్జర్వర్స్ తోటి మాట్లాడబోతున్నారు. సర్ ప్రక్రియకు సంబంధించి ఎట్లా సాగుతుంది, ఓట్ల తొలగింపు కానీ లేకపోతే ఓట్లకు సంబంధించినటువంటి అంశంపై ఎలా ముందుకు వెళ్తున్నారన్నటువంటి దానిపై నేతల నుంచి వివరాలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సర్పై ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అడుగు ముందుకు వేసి చేస్తుంది. బెంగాల్లో కూడా ఓట్ల తొలగింపు వలనే కాంగ్రెస్ బీజేపీ గెలిచిందని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా సర్ ప్రక్రియను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాలని చెప్పి ఇప్పటికే వచ్చింది. దాని మేరకు ఇన్ఛార్జ్ ఇప్పటికీ పలుమార్లు సర్పై కూడా సమావేశం ఏర్పాటు చేశారండి. ఈ రోజు అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మంత్రులు కానీ, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, పార్లమెంటు సభ్యులు వారంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎట్లా ముందుకు వెళ్తున్నారు, ఏమేమి జరుగుతున్నాయనే అన్నిటి అంశాలపై కూడా వారితో మాట్లాడబోతున్నారు. ఇక ప్రధానంగా మరికొద్ది సేపట్లోనే కొండా సురేఖ కడియం వివాదానికి సంబంధించినటువంటి అంశంపై కూడా కొండా సురేఖ కొద్దిసేపట్లో ఇన్ఛార్జీలు కూడా కలవబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఏఐసిసితో పాటు ఇన్ఛార్జ్ కి ఫోన్ లో చెప్పడం, పిసిసికి, సీఎం కి కూడా కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై కూడా మరికొద్దిసేపట్లో ప్రత్యక్షంగా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వారిపై చర్యలు తీసుకోవాలనేటువంటి అంశంపై కూడా వారితో మాట్లాడబోతున్నారు. ఇక ప్రధానంగా రాష్ట్రంలో జరిగినటువంటి 3 అంశాలపై ఒకటి కడియం కొండా సురేఖ కడియంకి సంబంధించినటువంటి అంశం అయితే, రెండోది తుంగతుర్తి, 3 నిన్న జకిడి శివచరణ్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకుంది పార్టీ. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ కులాలైన యాదవులు కానీ లేకపోతే గౌడలకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు చేసినటువంటి ఆరోపణలపై కూడా వారికి ఇప్పటికే రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటన్నిటి పూర్తి నివేదికలు తెప్పించుకున్న తర్వాత ఎట్లా ముందుకు వెళ్ళాలనే దానిపై పిసిసి చీఫ్ తో చర్చించిన తర్వాత ఈ 2 రోజుల్లో ఒక క్లారిటీ వస్తుంది. ఇక రేపు లేదా ఎల్లుండి కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి ఒకవైపు ఇప్పటికే వారు ఎవరికి వారు ప్రయత్నం చేస్తుంటే కొనసాగించాలని, మరొక వైపు కొత్త వారికి అవకాశాలు కల్పించాలని సీనియర్ నాయకులంతా చెప్తున్నారు. చూడాలి మరి పిసిసి సీఎం తో చర్చించిన తర్వాత 2 రోజుల్లో కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి అంశాలపై కూడా క్లారిటీ వస్తుందని అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.